గుండెలోతుల్లో విశ్వాసం నీకుంటే, దేవుని కొరకు కనిపెట్టగలిగే సహనం నీకుంటే విజయం నీ సొంతం, డౌట్ లేదు. మీకు అర్థమవుతున్నా? అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా ఏం పర్లే, నేను కొట్టగలను, నేను చేయగలను, నేను డెవలప్ అవ్వగలను, ఇది ఆలోచించండి. అంతేగాని నాశనం అయిపోతాను నేను తొందరలో, రోజుల దగ్గర పడిపోయి నాకు నువ్వే అనుమానంతో చచ్చిపోతా ఉంటే అది జరుగుద్ది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీ మనసులో ఏ దరిద్రాన్ని తలంచావో చెప్పండి. అందుకే కొన్నిసార్లు నేను అనుకుంటూనే ఉన్నాను ఇలా జరుగుద్దని అన్నారా? జరుగుద్ది. నువ్వు అదే తగలడ్డా, అదే నీ మనసులో మేలు తలంచు, కీడు తలంచుకో, జరగకపోయినా తలంచుకో. అనుకున్నంత మాత్రం వచ్చేస్తా, రావచ్చు రాకపోవచ్చు, కానీ ముందు నీ నోటి వెంట చెడ్డ మాటలు రావడానికి, అల్ప విశ్వాసపు మాటలు రావడానికి వీలు లేదు. ముందు నువ్వు నమ్మాలిగా, నమ్మితే జరగకపోయినా మరవలా. సమయంలో దైవ సందేశాన్ని మనం వినడానికి ఇష్టపడతాం. చదుదాం 40వ కీర్తన. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. చాలండి. దావీదు రాసిన కీర్తన ఇది. ఎవరు రాశారు చెప్పండి? దావీదు రాసిన కీర్తన. దావీదు తన అనుభవాల్లోంచి దేవుడు చేసిన ఎన్నో మేలులు, సహజంగా మనం ఏ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకున్నా సాధ్యమైనంత వరకు కీర్తనలోంచి మనం మాట్లాడుకుంటాం. దేంట్లో చెప్పండి? కీర్తనలోంచి మాట్లాడుకుంటాం. ఎందుకు అని అంటే, దావీదు స్తుతించినంతగా మరెవ్వరూ దేవుణ్ణి అంతగా స్తుతించలేదు. బహుశా కష్టాల్లో దేవుని స్తుతించాడు, నష్టాల్లో కూడా దేవుని స్తుతించాడు. బహుశా దావీదు రాసినన్ని కీర్తనలు కానీ, దావీదు చేసిన స్తుతి ఆరాధన కానీ ప్రపంచంలో మరెవ్వరూ చేయలేదు. బహుశా మనం చాలా సందర్భాల్లో కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుని స్తుతించలేకపోవచ్చు, కానీ దావీదు కష్టకాలంలో కూడా దేవుణ్ణి ఏం చేశాడు చెప్పండి? ఇంకొక మాటలో చెప్పాలంటే, దావీదు పడినన్ని కష్టాలు మరెవరు పడలేదు. చాలా కష్టాలు పడ్డాడు, కానీ పడిన ప్రతి కష్టంలో కూడా పడి లేచిన కెరటంలాగా దేవుడు పైకి లేవనెత్తాడు. అంటే దావీదు చాలా సందర్భాల్లో శ్రమల గుండా వెళ్ళాడు. అందుకే నేను చెప్తాను, దావీదు జీవితం అంతా మనం ఒక్కసారి ధ్యానం చేస్తే, చిన్నప్పటి నుంచి ఫస్ట్ అంటే పుట్టినప్పటి నుంచి కూడా దావీదు జీవితం ఏంటంటే ఎప్పుడు శ్రమల పాలే, ఎప్పుడు శ్రమల పాలే. కానీ విచిత్రం తెలుసా, శ్రమల్లో ఉన్నా కూడా ఆ శ్రమల్లో కూడా దేవుడిని ఏం చేసేవాడు అతను? ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో యెషయా అంటే దావీదు తండ్రి యెషయాకి చాలామంది పిల్లలు ఉన్నారు కదా, పిల్లలందరినీ ఆర్మీలో పెట్టాడు. దేంట్లో పెట్టాడు చెప్పండి? ఆర్మీలో పెట్టాడు. అంటే మిలిటరీ ఫోర్స్లో, సైన్యంలో చేర్చాడు. వాస్తవానికి యూదులు కానీ లేదా ఆ టైంలో గొర్రెలు కాచుకునే పరిస్థితి, అంటే గొర్రెల దగ్గర ఎవరిని పెట్టేవారంటే పెద్దవారిని పెట్టేవారు. ఎవరిని పెట్టేవారు? ఎందుకంటే వయసులో పెద్దవాళ్ళు అయితే అరణ్యంలో సింహములు వస్తాయి, అరణ్యంలో క్రూరమృగాలు వస్తాయి, అరణ్యంలో ఎలుగుబంట్లు వస్తాయి. కాబట్టి మంద నుంచి వీటన్నిటినీ తప్పించాలి అని అంటే బలమైన వ్యక్తి అయి ఉండాలి. ఎలాంటి వ్యక్తి అయి ఉండాలి? వ్యక్తి అయి ఉండాలి. ఇప్పుడు మిలిటరీలో పెట్టారు అని అంటే వాళ్ళందరూ ఎటువంటి వారు అని అర్థం? బలమైన వారు. ఇప్పుడు దావీదు చిన్నవాడు, వారితో పోల్చుకుంటే బలం లేనివాడు, కానీ తండ్రి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? గొర్రెల దగ్గర పెట్టాడు. వాస్తవానికి మీరు బైబిల్ గ్రంథం అంతా చూడండి, యాకోబు ఇశ్రాయేలు ప్రజలందరినీ అది మనం చూసుకుంటూ వెళ్తే పెద్దవాళ్ళు గొర్రెలు కాచేవారు. ఏం చేసేవారు చెప్పండి? గొర్రెలు కాచేవారు. ఉదాహరణకి ఇప్పుడు యోసేపుని ఇంటి దగ్గర పెట్టారు, మిగతా అన్నలందరూ ఎక్కడున్నారు? గొర్రెలు కాస్తున్నారు. కానీ ఇక్కడ చాలా వెరైటీ, విచిత్రం ఏంటంటే చిన్నోడేమో గొర్రెల దగ్గర పంపించారు, పెద్దవాళ్ళందరూ మిలిటరీలోకి వెళ్ళారు. అంటే పెద్దవాళ్ళని ఇంటి దగ్గర ఉంచుతున్నాడు, మిలిటరీలోకి పంపుతున్నాడు తండ్రి.
చిన్నవాడిని తీసుకెళ్ళి గొర్రెల దగ్గర పెడుతున్నాడు. ఒకవేళ ఏదన్నా మరి క్రూర మృగాలు వస్తే అతని పరిస్థితి ఏంటి? చనిపోతాడు కదా. అంటే హృదయంలో చిన్ననాటి నుంచి దుఃఖం, బాధ ఎవరికి ఉంది అని అంటే దావీదుకు ఉంది. కొన్ని సందర్భాల్లో చూడండి, కొన్ని జీవితాలు పుట్టినప్పటి నుంచి శ్రమల పాలులాగానే ఉంటుంది. చిన్నప్పుడు శ్రమలు అనిపిస్తూ ఉంటారు, పెద్ద అయిన తర్వాత శ్రమలు. చూడండి, కొంతమంది జీవితాలకి సుఖం అనేది తెలియకుండా ఉంటారు పాపం కదా. కొంతమంది జీవితాలు ఉంటాయి, వాళ్ళు చిన్నప్పుడు కష్టపడతారు, వయసు వచ్చాక కష్టపడతారు, వృద్ధాప్యలోనూ కష్టపడతారు. కొంతమంది చూడండి, ఏదో ఒక వయసు వచ్చిన తర్వాత సుఖం దొరుకుతుంది. కొంతమంది చిన్నప్పుడు కష్టపడతారు, వివాహం అయ్యే నాటికి లేదా వివాహం అయిన తర్వాత సుఖపడతారు కదా. కొంతమంది వివాహానికి ముందు సుఖపడతారు, వివాహం అయిన తర్వాత కష్టపడతారు. కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఎదిగొచ్చిన తర్వాత సుఖపడతారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కో టైంలో కాస్త రిలాక్సేషన్ అని ఒక మంచి జీవితం అనేది వస్తుంది. కానీ కొంతమంది చూడండి, కొంత జీవితాలు ఎప్పుడు కష్టాల పాల్లాగానే ఉంటుంది. ఎప్పుడు కూడా సుఖం అనేది తెలియకుండా పెరిగిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారండి. బహుశా దావీదు చరిత్ర అంతా మనం చూస్తే పాపం చిన్న వయసులోనే ఎక్కడున్నాడు ఈయన? ఎక్కడున్నాడండి? విచిత్రమైన దశ. ఆ గొర్రెలు కాచుకునే స్థితిలో ఎలుగుబంటి వచ్చింది, గొర్రెలు కాచుకునే సమయంలో సింహం వచ్చింది. వీటన్నిటిని అతను ఏం చేశాడంటే మేకపిల్లను చీల్చినట్టుగా చీల్చి పడేశాడు, అంటే చంపేశాడు. విచిత్రం ఏంటంటే చేతిలో ఆయుధము లేకుండానే చంపేశాడు దావీదు. అయితే అక్కడ ఉన్నప్పుడు ఏంటి, మా అన్నలందరూ ఇంటి దగ్గర ఉన్నారు, నా పరిస్థితి ఏంటి, ఇక్కడ తీసుకొచ్చి పడేశారు నన్ను, నేను చిన్నోడు కదా. సహజంగా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంట్లో చిన్నోళ్ళకి కాస్త గారాబం ఉంటుంది, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. ఎవరైతే చిన్నోళ్ళు ఉంటారో వాళ్ళకి ఏమైనా కొంచెం గారాబం ఉంటుంది, అవునా కదా. మనం ఎలా ఫీల్ అవుతామంటే తల్లిదండ్రులుగా, అరే చిన్నోడు కదరా పోన్లే నువ్వు చేయరా అని అంటాం. సహజంగానే మనకున్న సైకాలజీ అది. కానీ విచిత్రం ఏంటంటే దావీదు జీవితంలో గారాబం లేదు. దావీదు జీవితం అంతా చూస్తే దావీదు జీవితంలో ఎక్కడ గారాబం లేదు, ఒక సరదా సన్నివేశాలు లేవు. ఎప్పుడు చూడు తెల్లారు లేస్తే ఎక్కడికి వెళ్ళిపోయేవాడు? గొర్రెలు కాచుకునే స్థితి, ఎప్పుడు చూసినా గొర్రెలు కాచుకునే స్థితి. అతను బ్రతికంతే, అతని స్థితిగతులు అంతే. విచిత్రం చూడండి, నా పరిస్థితి ఎలా అయిపోయింది అని చెప్పి కృంగిపోయి ఉన్నాడు అరణ్యంలో. ఎలా చెప్పగలం మనం? ఎస్, దేవునికి స్తుతి కీర్తనలో రాశాడు. ఏం రాశాడు చెప్పండి? స్తుతి కీర్తనలో రాశాడు. అంటే స్తుతి కీర్తనలు ఎప్పుడు వస్తాయి అని అంటే, అప్పుడున్న సిచ్యువేషన్లో మనం తిట్టుకుంటే మన స్తుతి రాదు. వస్తుందా? స్తుతి ఎప్పుడు వస్తుంది అని అంటే, మేలు చేసినప్పుడే కీర్తనలు రాస్తాం, మేలు చేసినప్పుడే ఆరాధిస్తాం. విచిత్రం ఏంటంటే అరణ్యంలో ఆరాధించాడు ఎవరు? దావీదు. మరి సుఖమైన ప్లేస్లో ఉన్నాడా? ఎటు నుంచి ఏది అటాక్ చేస్తుందో తెలీదు. అలా మందలపై అటాక్ చేసినప్పుడు కూడా అతను వాటిపై పడి యుద్ధంలో విజయాన్ని. అయితే విచిత్రం ఏంటంటే యెహోవా అతనికి తోడుగా ఉన్నాడంట. ఎలా ఉన్నాడండి? ఎలా ఉన్నాడు ఆయన? దేవుడు తోడుగా ఉంటే అరణ్యంలోనైనా విజయం మనది. సింహాలు మనపై దాడి చేసిన విజయం మనది, తోడేలు దాడి చేసిన విజయం మనదే. గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడున్నాం అనేది ముఖ్యం కాదు, దేవుడు మనతో ఉన్నాడా అనేది ముఖ్యం. దేవుడు ఉంటే అరణ్యంలోనైనా విజయం, అంతే కదండి. ఇప్పుడు యోసేపు దేశం కాని దేశంలోకి వెళ్ళాడు, ఓడిపోయాడా? దేశం కాని దేశంలో ప్రధానమంత్రి అయ్యాడు. అంటే దేశం కాని దేశంలో ఉన్న టాప్ ప్లేస్లోనే ఉన్నాడు. విచిత్రమైన దేశ బానిసకి వెళ్ళాడు, బానిసకి వెళ్ళిన తర్వాత ఆ ఇంటికి ఏమయ్యాడు అతను? కాదు, ఆ ఇంటికి అధికారి అయ్యాడు. ఆ ఇంటికి ఏమయ్యాడు? బానిసగా వెళ్ళిన పిల్లోడు అధిపతి అయ్యాడు. అధిపతి అయిన పిల్లోడు డైరెక్ట్గా ప్రధానమంత్రి, అంటే మధ్యలో చెరసాల్లోకి వెళ్ళాడు. చెరసాల్లోంచి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంతా అదే దేశంలో ఉన్నాడు కదా. ఇప్పుడు అతనితో అన్నదమ్ములు ఉన్నారా? అతను బాధ షేర్ చేసుకునే తల్లి కానీ, తండ్రి కానీ, స్నేహితులు కానీ, అన్నదమ్ములు కానీ ఎవరైనా యోసేపుకి ఉన్నారా? ఇప్పుడు చాలా సందర్భంలో మనం ఒక మాట అనుకుంటాం, నాకు ఎవ్వరూ లేరండి, నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరండి, నాతో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరండి, అసలు నేను ఏదైనా నా బాధ చెప్పుకుందామంటే చెప్పుకునే మనుషులు లేరండి అంటాం కదా. యోసేపుకి లేరు. 1 సంవత్సరం కాదు, 6 నెలలు కాదు, కొన్ని నెలలు కాదు, కొన్ని సంవత్సరాల పాటు యోసేపుకు తన బాధ చెప్పుకునే మనిషే లేరు. అది యోసేపు స్థితిగతులు. కానీ విచిత్రమైన తెలుసా, తన బాధ, తన సమస్య, తన స్థితిగతులు అన్నీ ఎవరితో చెప్పుకున్నాడంట? గట్టిగా చెప్పకూడదామా?
అంటే విచిత్రమైన తెలుసా, మనకి బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే దేవుడే. ఎవరు చెప్పండి? మనుషులు అనుకోండి, మనం విన్న దాంట్లో రకరకాల మళ్ళీ కథలు క్రియేట్ చేసుకునే ప్రమాదాలు ఉంటాయి. మనం మంచి ఉద్దేశంతో చెప్పినా ఇతరులు అది మంచిగానే తీసుకుంటారని గ్యారంటీ లేదు కదా. కానీ అదే మన దేవుడు అనుకోండి, మనం ఏ పర్పస్తో చెప్తున్నామో, ఏ ఉద్దేశంతో చెప్తున్నామో, ఏ ఆలోచనతో చెప్తున్నామో అర్థం చేసుకునే గొప్ప స్నేహితుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. అందుకే చూడండి, అరణ్యంలో దావీదుకి ఎవరున్నారు? తనలో తాను రాసుకుంటున్నాడు, తనలో తానే పాడుకుంటున్నాడు. ఈ ట్యూన్ కరెక్ట్గా ఉందా లేదా? తనలో తానే. విచిత్రం ఏంటంటే, చదువులేని దావీదు, చదువులేని, స్కూల్కి వెళ్ళాడా, కాలేజీకి ఏమైనా వెళ్ళాడా, పెన్న పేపర్ పట్టుకున్నాడా, మరి కీర్తనలు ఎలా రాశాడు? అసలు మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? ఇన్ని కీర్తనలు మనం రాస్తేనే కానీ కీర్తనలు గుర్తుండవు మనకి. నిజమే కదా? ఒక రాసాం, పాట రాసాం అనుకోండి, కొన్ని రోజులు అయితే మనకు గుర్తుండదు అది. కానీ దావీదు అన్ని కీర్తనలో మైండ్లో ఎలా పెట్టుకున్నాడు? అసలు దేవుడిపై ఎంత ప్రేమ, అతను ఐక్యూ లెవెల్స్ ఎంత మీకు అర్థమైనయా? అంటే కొన్ని పేపర్ల మీద పాటలు రాసుకుంటూ వచ్చాడు, అతను రాసుకుంటూ వచ్చాడా? చాలా సందర్భంలో కొంతమంది ఈ మాట అంటారు, ఏమంటే నాకు చదువు లేదండి, అందరైతే చక్కగా రాసుకుని పాటలు పాడతారండి, నేను పాడలేకపోతున్నానండి అంటారు కొంతమంది. నేను ఏమంటానంటే, దావీదు ఎక్కడ రాసుకోలే, ఎక్కడ తర్వాత రాయించాడు రాజు అయిన తర్వాత. కానీ మరి అరణ్యంలో ఉన్నప్పుడు రాసిన పాటలన్నీ ఎలా గుర్తున్నాయి? గుర్తున్నాయి. దేవునిపై ప్రేమ నీ మనసులో ఉంటే చదువుతో సంబంధం లేదు. చాలామంది దేవుని కొరకు బ్రతుకు, దేవుని పరిచయం చేయి, దేవుని వాక్యం చదువు, దేవుని పాటలు పాడు అంటే చాలామంది చెప్పేసి వాక్యం ఏంటంటే, అన్న చదువుదామని ఆశ ఉంది కానీ నాకు చదువు లేదన్నా, పాడదామని ఆశ ఉంది కానీ నాకు చదువు లేదన్నా. నువ్వు దేవుని కొరకు బ్రతకాలని ఆశ నీకుంటే నీ చదువుతో ఆయనకి సంబంధం లేదు, నీ జ్ఞానంతో సంబంధం లేదు. మీకు అర్థమవుతుందా? చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, చదువుంటే బాగుండు, నేను బాగా రాయగలిగితే బాగుండు, వాళ్ళ మాట్లాడగలిగితే బాగుండు. గుర్తుపెట్టుకో, టాలెంట్స్ని బట్టి దేవుడు వాడుకోడు. గుర్తుపెట్టుకోండి, టాలెంట్స్ని బట్టి దేవుడు వాడుకోడు. దేవుని కొరకు నువ్వు సమర్పించుకుంటే టాలెంట్స్ ఆయన ఇస్తాడు. ఇంక అర్థమైందా? అంటే ఇప్పుడు తలాంతులు దేవుడు ఇవ్వాలా, మనకి ఏదో పుట్టుకతో వస్తాయా? కొంతమంది చూడండి, పుట్టుకతో మంచి గాత్రం ఉంటుంది కానీ దేవుని కొరకు వాడబడరు. కొంతమంది తలాంతు ఉంటుంది కానీ దేవుని కొరకు బ్రతకలేరు, దేవుని కొరకు ఉపయోగించలేరు. కొంతమందికి తలాంతులు ఉండవు, అంటే టాలెంట్స్ ఉండవు. పాడగలను, నేను బాగా పాడగలను, మంచి స్వరం ఉంది, బాగా చదవగలను, మంచిగా ప్రార్థన చేయగలను, మంచిగా వాక్యం చదవగలను. ఇలాంటివి ఏమీ కొన్ని సందర్భాల్లో లేకపోయినా సరే, చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, ఇవన్నీ లేకపోయినా దేవుని కొరకు వాడబడే వాళ్ళు ఉంటారు. ఎవరి కొరకు చెప్పండి? ఇప్పుడు ఆలోచించండి, దేవుని కొరకు వాడబడడానికి తలాంతులు కావాలా? చెప్పండి. తలాంతులు అంటే ఏంటి? మంచి స్వరం, చదువు, ఇవన్నీ అవసరం అవుతాయా? ఇంట్రెస్ట్ ఉండాలా? దేవుని కొరకు ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని కొరకు ఆసక్తి ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు అన్నీ ఇవ్వడానికి. చదువు లేని దావీదు అన్ని పాటలు రాయగలిగాడు కదా, అన్ని కీర్తనలు రాయగలిగాడు కదా. అంటే తను రాయడం అంటే పెన్న పేపర్ పెట్టి అరణ్యంలో రాయలా, అరణ్యంలో పెన్న పేపర్ పెట్టి రాశాడా? అతను చదువుకున్నాడా? లేదు కదా. కానీ మరి పాటలు ఎలా రాశాడు? అంతే అనుకోవడమే, నోటితో పాడేయడమే. ఇప్పుడు ఒక సిచ్యువేషన్లో దావీదు బాధలో ఉన్నాడు అనుకోండి, దాని మీద ఒక పాట రాసేవాడు. ఏడుస్తూ కూర్చుంటే ఒక పాట రాసేవాడు. దేవుడు ఏదైనా మేలు చేస్తే ఒక పాట రాసేవాడు. రాయడం అంటే ఏంటి? రాయడం కాదు, తన మనసులో అనుకునేవాడు, దాన్ని అక్కడే పాడేవాడు. ఎక్కడ పాడేవాడు? నా పాట అందరూ వినాలి అనుకునేవాడు కాదు. ఎక్కడ పాడేవాడు? అరణ్యంలో పాడేవాడు కదా. మనకే మైక్ ఉంటే కానీ పాట రాదు, మైక్ ఉంటే కానీ పాట రాదు. కొంతమందికి మ్యూజిక్ ఉంటే కానీ పాట రాదు. మ్యూజిక్ ఉండాలా, తబలాయో, కాంగోయో, లేకపోతే ఆ కీబోర్డో, ప్యాడో, సంథింగ్ ఏదో మ్యూజిక్ ఉండాలి. మ్యూజిక్ లేకుండా పాట రాదు కొంతమందికి. కొంతమంది మ్యూజిక్ లేకపోతే ఈరోజు నేను పాడను అనేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. కానీ దావీదుకి ఏమైనా మ్యూజిక్స్ ఉన్నాయా? ఏం లేవు. ఒకవేళ బహుశా కావాలనుకుంటే తన సితారా లాంటి తన వాయించేవాడేమో బహుశా నేను అనుకుంటాను. ఎందుకనంటే తను సౌలు కొరకు వాయించాడు కదా. అంటే అరణ్యంలో తనకు తానే ఆ వెదురు బదులతో పిల్లన గ్రోవు కానీ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా బహుశా తయారు చేసుకుని వాటితో పాటు తనకు తానే పాడుకునేవాడేమో బహుశా. ఆసక్తి ఉంటే ప్రదేశం ఎలాంటిదైనా పర్వాలేదు, ఎవరోని చుట్టూ లేకపోయినా పర్లేదు. ఇప్పుడు ఎవరో వింటారని అక్కడ పాటలు పాడి ఉంటాడా దావీదు? ఎవరో వింటారని పాడలా, ఎవరో వింటారని రాయలా.
దేవుని కొరకు రాసుకుంటూ వెళ్ళిపోయాడు. అందుకే అన్ని కీర్తనలు భూప్రపంచంలో ఇప్పటికి కూడా ఎవరు రాలేపోయారు. కొన్ని వేల కీర్తనలు రాశాడంట. అసలు నాకు అర్థం కాని విషయం, కొన్ని వేల పాటలు ఎలా వచ్చేసినాయి ఆయనకి? ఒక పాట రాయడానికి చచ్చిపోతున్నాం కదా జనరల్గా. ఒక పాట రాసి దాన్ని ట్యూన్ కట్టి ఇవన్నీ చేయాలంటే పెద్ద బాధ అయిపోతుంది కదా. ఇది ఈ 45 కూడా దావీదు కీర్తన అని ఉందా లేదా? అంటే ఇది కూడా పాటే, ఇది కూడా పాటే. ఎన్ని చరణాలు ఉన్నా తెలుసా? 17 చరణాల పాట. ఎన్ని చరణాలు? మనం 2 చరణాలు పాడడానికి తలకిందులు అయిపోతూ ఉంటాం. 17 చరణాలు పాట పాడాడు ఆయన. ఎన్ని చరణాలు? విచిత్రమైన తెలుసా? 119 కీర్తన చదవండి. ఎన్ని చరణాలు ఉన్నా తెలుసా? ఆ పాట పాడడం మొదలెట్టామంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా పాడడమే కదా. టైం ఎప్పుడన్నా అవ్వాలంటే 119 కీర్తన మీద పాట రాసిస్తే సరిపోద్ది. మొత్తం 175 చరణాలు ఒక ట్యూన్ కట్టుకుని పాడేసామంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా టైం సరిపోద్ది. కొంతమంది టైం సరిపోవట్లేదు, టైము మిగిలిపోతుందంటే, టైం కొంచెం బోరు కొడుతుందని అంటే 119 కీర్తన పాట రూపంలో పాడండి. టైం బోరు కొడుతుంది. నీకు బోరు కొడుతుందంటే అర్థం ఏంటంటే, ఈ బోరు కొట్టడానికి నువ్వు పనికిమాల ఆలోచనలు అన్నీ చేసినప్పుడే బోరు కొడుద్ది ఎవరికైనా. మనిషికి ఇప్పుడు బోరు కొడదండి, ఖాళీగా ఉన్నప్పుడు బోరు కొడుద్ది. ఖాళీగా ఉండే అంత తీరిక ఎక్కడ ఉంటుంది నీకు? ఖాళీగా ఉంటే ప్రార్థన, వాక్యమో ఏదో చేయొచ్చు కదా. చాలా బోరు కొడుతుంది పాస్టర్ గారండి అని బదులు చక్కగా బైబిల్ తీస్తే టైం తెలియకుండా అలా చదువుకుంటూ వెళ్ళిపోతుంది. దాంట్లోంచి పాటలు వస్తాయి, దాంట్లోంచి ప్రార్థన వస్తుంది, దాంట్లోంచి ఆరాధన వస్తుంది, దాంట్లోంచి స్తుతి కీర్తనలు వస్తాయి, ఇంకా దాంట్లోంచి ఎన్నో అనుభవాలు. మీకు విషయం తెలుసా? దావీదు ఈ మాట రాశాడు, దేవుని వాక్యం ధ్యానం చేస్తుంటేనంట కొవ్వు మెదడు దొరికినట్లుగా ఉందట. ఏ మెదడు? కొవ్వు మెదడు అంటే అర్థం కాలేదు కదా మీకు? అర్థమైంది కదా. కొవ్వు మెదడు దొరికినట్టు అంటే మంచి ఫ్యాట్ పట్టేసింది దొరికినట్టుగా అంత తృప్తిగా అనిపిస్తుందట దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే. మీరు ఆలోచించండి, దేవుని వాక్యాన్ని చదువుతుంటే కొన్నిసార్లు థ్రిల్ అవుతాం మనం. దేవుని వాక్యాన్ని చదువుతుంటే ఆశ్చర్యపోతాం, దేవుని వాక్యాన్ని చదువుతుంటే ఆదరించబడతాం, దేవుని వాక్యాన్ని చదువుతుంటే హెచ్చరించబడతాం. మీకు విషయం తెలుసా? అసలు ఖాళీ అనే పదానికి అర్థమై మన జీవితానికి ఉండదు. ఎందుకో తెలుసా? ఖాళీ ఉండదు. ఉన్న కొద్ది సమయం ఉద్యోగమో, వ్యాపారమో, కూలి పని ఏదో ఒకటి చేసుకుంటాం. ఖాళీగా ఉన్న సమయంలో దేవుని వాక్యం చదవం. ఖాళీ లేకపోయినా ఖాళీ చేసుకుని చదవం. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. దేవుడు మనతో మాట్లాడతారు. మనకు దేవుడు ఎలా మాట్లాడతాడండి అంటారు కొంతమంది. అనుకుంటేగా దేవుడు ఎలా మాట్లాడతారు? వాక్యం ద్వారా మాట్లాడతారు. ఇక్కడ చెప్పినప్పుడే మాత్రమే కాదు, నువ్వు మోకాళ్ళ మీద కనిపెట్టి. మీరు ఎప్పుడైనా చెప్తాను, ఇంటి దగ్గర వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మోకాళ్ళని, దేవా వాక్యాన్ని ధ్యానం చేయడానికి సంకల్పించుకుంటున్నాను, నాతో మాట్లాడు ప్రభువా. గూఢమైన సంగతులు, రహస్యమైన సంగతులు, నేను గ్రహింపలేని సంగతులు నీ వాక్యంలోంచి నాకు వివరించు ప్రభువా, నన్ను దర్శించు, నాతో మాట్లాడు ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు వాక్యం ద్వారా ఏం చేస్తారు? మనతో ఖచ్చితంగా మాట్లాడతారు. కానీ బైబిల్ తీయంగా సోదిగోరు చెప్పుకోవడానికి సమయం ఉంటుంది, కానీ వాక్యం చదవడానికి చాలామందికి ఏముండదు. పాస్టర్ గారు టైం లేదా? పొద్దున్న లేచింతే ఏం చేసావు? తినడానికి, టీ తాగడానికి, తెగ తినడానికి మాత్రం టైం ఉంటుంది కదా. టిఫిన్ చేయడానికి ఎప్పుడైనా టైం లేదు అనుకుని వదిలేసారా? మింగేయడానికైనా రెడీ అయిపోతారు కదా. టైం లేకపోతే తొందర నిలబడని మింగేస్తాంగా. అంటే తినడానికి అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం కదా. దేవుని వాక్యం టైం లేదని ఎందుకు వదిలేస్తాను? నిజంగా టైం లేదు, బైబిల్ తీసేసుకుని నిలబడి ప్రార్థన చేసుకుని అలా కూడా చదివేచ్చు తెలుసా. నిలబడి 2-3 అధ్యాయాలు చదివేసిన రోజులు కూడా ఉన్నాయి. చదవచ్చు. నిలబడతాం కదా, నిలబడేటప్పుడు కూడా ప్రార్థన చేసుకుని బైబిల్ తెరవండి. టైం తెలియకుండా 2-3 అధ్యాయాలు చదివేస్తాం. అసలు ఆసక్తి ఉంటే ఏముంటే ఆసక్తి ఉంటే ఫోన్ ఎట్టు కూర్చుంటావు, ఇంకా ఆసక్తి ఏముంటుంది నీకు? ఎప్పుడు బైబిల్ మూసేద్దామా? ఎప్పుడు మీ చాలామందికి బైబిల్ తీస్తే నిద్ర వస్తుంది, ప్రార్థన చేస్తే నిద్ర వస్తుంది, సోదిగోలు చెప్తే నిద్ర రాదు. మీరు చెప్పండి. ఇప్పుడు మందిరానికి వచ్చినప్పుడు చాలామందికి ఏమొస్తుంది చెప్పండి? విశ్రాంతి తీసుకోవడానికి అని పడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కళ్ళు తెరిచి నిద్రపోయే వాళ్ళు కూడా ఉంటారు. నిజమే, చాలామంది ఉంటారు. విచిత్రం ఏంటంటే టీవీ దగ్గర కూర్చున్నప్పుడు నిద్ర చాలామందికి, సెల్ ఫోన్ దగ్గర కూర్చున్నప్పుడు ఉన్న నిద్ర కూడా ఎగిరిపోద్ది. అందుకే కదా అర్ధరాత్రి దాకా ఏం వద్దరిచ్చా, కళ్ళు కింద అంత బ్లాక్ సర్కిల్స్ వచ్చేసినాయి అని అన్నాం అనుకోండి, ఏముంది తెగ నిద్రపోయి అంటే ఏం నిద్రపోలే రాత్రి అంతా. చెప్పండి. ఈ వేలుకు జబ్బు వచ్చేసింది కొన్ని సందర్భాలు కొంతమందికి. ఇలా 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 లాగుతూనే ఉంటారు. ఏం మాయ రోగం నాకు అర్థం కాదు, ఎందుకు వచ్చిన గొడవ. అలా కాకుండా బైబిల్ చక్కగా ఇలా పేపర్ అలా తీసుకుంటూ చదువుకుంటూ వెళ్ళిపోతే ఎంత హాయిగా అనిపిస్తుంది తెలుసా. అసలు వాక్యం చదువుతూ ఉంటే, ప్రార్థన చేసుకుంటే మనసు ఎంత తృప్తిగా ఉంటుందో తెలుసండి. అది అనిపిస్తే అర్థమవుతుంది.
మీరు మోకాళ్ళుని దేవుడితో మాట్లాడడం మొదలుపెట్టండి. దేవుడితో మాట్లాడడం మొదలుపెట్టి నేను చాలాసార్లు చెప్తాను, ప్రత్యేకంగా లాంగ్వేజ్ ఏం అక్కర్లా. కొంతమంది ప్రార్థన చేయాలంటే ఒక ప్రత్యేకమైన లాంగ్వేజ్ కావాలనుకుంటారు. ఇక్కడ మైకుల్లో వదలరు కదా కొంతమంది, ఆ మైకుల్లో పట్టుకున్నట్టుగా మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి అని ప్రత్యేకమైన భాష ఏం అక్కర్లేదు దేవుడి దగ్గర నార్మల్ లాంగ్వేజే వాడచ్చు. మా అమ్మతో, నాన్నతో, ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడుతున్నావో మోకాళ్ళు వేసినప్పుడు, ఎందుకంటే బయట మాట్లాడినప్పుడు, బయట ప్రార్థన చేస్తున్నప్పుడు కాస్త మన భాషా పద్ధతిని మార్చుకుంటాం కాబట్టి తప్పులేదు. కానీ వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు మాత్రం నీ స్నేహితులతో, అమ్మతో, నాన్నతో క్యాజువల్గా ఎలా మాట్లాడుకుంటావో దేవునితో కూడా అలా మాట్లాడిన అనుభవాల్లో మనసంతా ఆదరణ కలుగుద్ది. ఒక స్వరం వినబడుతుంది నీకు. చక్కగా దేవుడు ఆ తలంపుల్లోంచి దేవుడు నీతో మాట్లాడతాడు, ఆ స్వరంలోంచి దేవుడు నీతో మాట్లాడతాడు. అసలు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. నీకు ఆదరణ కలిగించబడతా ఉంటుంది, నీకు చాలా తృప్తి కలుగుతూ ఉంటుంది. మోకరించి ప్రార్థన చేసి లేవగానే 1000 ఏనుగుల బలం హృదయంలోకి వస్తుంది. బలహీనపడిన మన జీవితాల్లో గొప్ప శక్తిని మనం పొందుకుంటాం. మనం పొందుకోవాలి అంటే మోకాళ్ళు ఏం చేయాలి? చదవండి ఒకసారి. మొదటి వచ్చిన మనం చదవం కదా, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవి యొగ్గి నా మొర్ర. యెహోవా కొరకు ఎలా కనిపెట్టుకున్నారట దావీదు? ఎలా కనిపెట్టుకున్న 40వ కీర్తన మొదటి వచ్చిన. ఇంకా నా వైపు చూడండి. యెహోవా కొరకు ఎలా కనిపెట్టుకున్నాడంట? అప్పుడు ఆయన నాకు చెవి యొగ్గి నా మొర్ర ఆలకించును. అంటే దేవుడికి ప్రార్థన చేస్తున్నాడట. ఎవరు? ఎలా ప్రార్థన చేశాడు చెప్పండి? కనిపెట్టుకున్నాడంట. ఎక్కడ కనిపెట్టుకున్నాడు తెలుసా? ప్రార్థనలో. ఎక్కడ? గట్టిగా చెప్పండి. ప్రార్థనలో. ఎవరి కొరకు కనిపెట్టుకున్నాడంట? యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకున్నాను అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ప్రార్థనలు ఎప్పుడైనా కనిపెట్టావా? దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు? ఈ సమస్యలో ఉన్నాను, ఈ ఇబ్బందిలో ఉన్నాను, ఈ విషయం కొరకు, ఈ అంశం కొరకు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు? అసలు నేను ఏం చేయాలి? నేను ఎలా రియాక్ట్ అవ్వాలి? కొన్ని సందర్భాల్లో మనం ఏం చేయాలో అర్థం కాని స్థితిలో కనిపెట్టు. ఎలా కనిపెట్టాలన్నది అక్కడ? ఎలా కనిపెట్టాలి? సహనం ఎక్కడ? మోకాళ్ళు 2 నిమిషాలు ప్రార్థన చేసి, దేవా చాలా బాధలో ఉన్నాను, ఇవన్నీ కనికరించి ప్రభువా అని చెప్పి అర్జెంటుగా లేచి ఏదో గుర్తొస్తే లేచి వెళ్ళిపోతాను. ఇంకా సహనం ఏది నీకు? గంట అవని, అరగంట అవని, 10 నిమిషాలు అని, 15 నిమిషాలు, 20 నిమిషాలు, గంట నీకు జవాబు వచ్చే వరకు సహనంతో కనిపెట్టు, ప్రార్థనలో కనిపెట్టు. అప్పుడు నీ మొర ఆయన ఏం చేస్తాడు? ఆయన నాకు చెవి యొగ్గి. ఎవరికంట అంటే దావీదు చేస్తున్న ప్రార్థన చెవి యొగ్గి అని ఉంది. చెవి యొగ్గి అంటే ఎలాగా? ఎలా పడతాం కదా. ఒకసారి మనకు వినబడినప్పుడు సరిగ్గా మనం ఏమంటాం? ఏంటి నాకు అర్థం కదా, సరిగ్గా చెప్పు అంటాం. ఎలా అనొచ్చు, లేకపోతే కొన్నిసార్లు ఏంటి సరిగ్గా చెప్పు అని మన చెవి దగ్గరగా పెట్టడానికి ఇష్టపడతాం. అంటే నువ్వు సహనంతో ప్రార్థిస్తూ ఉండగా ఆయన చెవి యొగ్గి ఆలకిస్తాడట. ఏమొగ్గి? అయితే నీకేముండాలి ముందు? సహనంతో ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ఓ రోజు చేసామండి, ఒక 10 నిమిషాలు చేసామండి, ఈలోగా ఏదో గుర్తొచ్చింది లేచి వెళ్ళిపోండి. చాలామంది ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరైనా పిలిస్తే లేచి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళకూడదు. అందుకే ఏమన్నాడు? ప్రార్థన వ్యక్తిగతంగా చేస్తున్నప్పుడు రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుని ప్రార్థన చేసుకోమని. తలుపేసుకుని ఏం చేయాలి? ప్రార్థన చేయి. రూమ్లోకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తే రూమ్లోకి వెళుతున్నప్పుడు ఫ్యామిలీతో చెప్పాలి. నువ్వు ఏమని చెప్పాలి? నేను ప్రార్థనలోకి వెళుతున్నాను, అది ఎంతసేపో తెలియదు. ఒక్కోసారి 1/2 గంటలో వచ్చేయచ్చు, ఒక్కోసారి అరగంట పట్టవచ్చు, ఒక్కోసారి గంట పట్టవచ్చు, ఒక్కోసారి 2 hours పడి, ఎంత సమయం పడుతుందో తెలియదు. నేను వచ్చే వరకు నన్ను డిస్టర్బ్ చేయకండి అని చెప్పి నువ్వు అన్ని సమకూర్చి ప్రార్థనలోకి వెళ్ళాలి. మళ్ళీ ఒక పాయింట్ నోట్ చేసుకోండి. పాస్టర్ గారు రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకోమన్నారని వంట అక్కడ వదిలేసి వచ్చేకు. నీ భర్తకి ఏం కావాలో వండి అన్నీ పెట్టి సిద్ధపరిచి పిల్లల్ని చక్కబెట్టి అప్పుడు రూమ్లోకి వెళ్ళి ప్రార్థించి, పాస్టర్ గారు ప్రార్థన చేయమన్నారు కనుక అన్నీ వదిలేసి ప్రార్థనలోకి వెళ్ళిపోతున్నానంటే కుదరదు. కొంతమంది ఇలాగా రాంగ్ వేలో అర్థం చేసుకునే మహానుభావులు కూడా ఉంటారు. ఇప్పుడు నేను ప్రార్థనలోకి వెళ్తున్నాను అనుకోండి, పిల్లలకి ఏం కావాలి? ఇంట్లో నీళ్ళు కావాలా, పాలు కావాలి, ఇంట్లో కావాల్సిన తెచ్చిపెట్టి ఇంకా నాతో వాళ్ళకి పని లేదు అని క్లియర్ చేసేసుకుని అప్పుడు లోపలికి వెళ్తే ఇంకా వాళ్ళకి నాతో పని ఉండదు, నాతో వాళ్ళకి పని ఉండదు. ఇక డైరెక్ట్గా నేను ఎవరితో మాట్లాడుకుంటా? కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు అభ్యంతరం కలగకుండా ప్రార్థన చేసుకోవాలా? మీకు అర్థమవుతుంది. అందుకే జ్ఞానయుక్తంగా ఆలోచించాలి. ప్రార్థన విషయంలో కూడా నువ్వేం చేసుకోవాలి. అందుకే ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థనలోకి వెళ్ళిపోకూడదు. ఇంట్లోంచి అందరూ చక్కబెట్ట పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి ఒకవేళ కొంప దగ్గర తగలడితే లోపలికి వెళ్ళి ప్రార్థన చేయి. చుట్టుపక్కల ఆ కొంపకి తిరగొద్దు. మీకు అర్థమైందా? కొంతమంది ఇంటి దగ్గర ఉన్నారనుకోండి, ఇంటి దగ్గర కాలు నిలవదు. ఖాళీగా ఉన్నప్పుడు ప్రార్థన చేయొచ్చు కదా, వాక్యం చదువుకోవచ్చు కదా, దేవుడి కొరకు కనిపెట్టుకోవచ్చు కదా.
మళ్ళీ వచ్చి పాస్టర్ గారు చాలా కష్టాలు ఎక్కువైపోతుంది, ప్రార్థన చేయండి. నువ్వు చేసావా? నువ్వు ప్రార్థన చేయకుండా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే కార్యాలు జరిగిపోతాయా? చేయాలి కదా. ఇప్పుడు పరీక్ష కొరకు ప్రార్థన చేయమన్నారు, నేను ప్రార్థన చేసి హస్తం నుంచి ప్రార్థన చేశాను, శ్యామ్ పాస్టర్ గారు హస్తం చేస్తే అన్నీ జరిగిపోతాయి అన్నారు. నువ్వు చదువు చదవకుండా నేనేం చేయను? నువ్వు చదవకుండా నేను ఇప్పుడు ప్రార్థన చేసి, ప్రభువా ఈ బిడ్డకి విజయాన్ని ప్రభువా ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోవాలి ప్రభువా అని హస్తనిక్షేపం చేసి ప్రార్థన చేశాను అనుకోండి, జరిగిపోద్దా? నువ్వు చదవాలి కదా. చదవకుండా పాస్ అయ్యేది అంటే నా ప్రార్థన శ్యామ్ పాస్టర్ గారు ప్రార్థన చేశారు కానీ ఫెయిల్ అయిపోయినాడు, నేనేం చేయను. మీకు అర్థమైందా? అంటే నా ప్రార్థన ఫలించాలి అని అంటే ముందు నువ్వు ఎంతో కొంత ఎఫర్ట్ పెట్టాలి కదా. నువ్వు కూడా ప్రార్థన చేసుకోవాలి కదా, నువ్వు చదవాలి కదా. నువ్వు చదివి, బైబిల్ ఏముంది, నువ్వు పని తలపెట్టు. ఇప్పుడు గొలియాతుని చంపాలనుకున్నాడు దేవుడు అనుకుందాం, ఈజీగా చంపేలేడా? ఒక జబ్బెడి చంపలేడా? యుద్ధ రంగంలో నిలబడే దావీదు కోసం చూశాడు దేవుడు. చంపింది దేవుడే, కానీ అక్కడ నిలబడాల్సిన వ్యక్తి అవసరం. అతను రాళ్ళు పట్టుకున్నాడు, యుద్ధ రంగంలో భయపడకుండా నిలబడ్డాడు. ఎలా నిలబడ్డాడు? భయపడకుండా. ఇప్పుడు గొలియాతును చూసి మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు. అంటే భయపడకుండా నిలబడే మనిషి ఎవరు కావాలి? నువ్వు నిలబడు. విజయం ఎవరిది? బైబిల్లో ఉంది, యుద్ధము దావీదుదే అనుందా? యుద్ధము యెహోవాదే, కానీ నిలబడాల్సింది మాత్రం మనమే. కొన్ని సందర్భాల్లో మన జీవిత పోరాటాల్లో నిలబడాల్సింది మనమే. విజయం మాత్రం ఎవరిస్తారు? చాలా సందర్భాల్లో మనం కృంగిపోతాం, అలసిపోతాం, నా వల్ల కాదు అంటాం. వల్ల కాదు. ఇప్పుడు ఆలోచించండి, గొలియాతును జయించడం దావీదు వల్ల అవుతుందా? మహా కండలు తిరిగిన వీళ్ళ వల్ల సాధ్యం కాల, దావీదంతా. అందుకే కదా దావీదుని చూసి ఏమన్నాడు గొలియాతు? బాలుడు నువ్వు వచ్చేయండి రాయల్బా అన్నాడా లేదా? పైకి ఒక కత్తి లేదు, ఏం లేదు, డైరెక్ట్గా రాళ్ళు తీసుకొని వచ్చేసాడు. అర్థం ఏంటి తెలుసా? ప్రార్థన చేసుకుని నిలబడ్డాడు. ఏం చేసి నిలబడ్డాడు? మన ముందు కూడా గొలియాతు వంటి సమస్యలు ఉంటాయి. చాలామంది పోరాటం చేయలేక పారిపోతున్నారు పిరికి పందల్లాగా. పోరాటాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. నిలబడు. యుద్ధ రంగంలో నిలబడ్డం నేర్చుకోవాలా. చాలామంది నిలబడలేక కదా ఏం చేస్తున్నారు? నేను చచ్చిపోతామండి కదా, నేను చచ్చిపోతా, నూతులో దూకేస్తా, కిరసనాలు పోసేసుకుంటా, ఫ్యాన్ కూరేసేసుకుంటా, వీడియోలు పెట్టి దిక్కుమాలి అని పెట్టి చచ్చిపోవడానికి రెడీ అయిపోతున్నారు కదా చాలామంది. చనిపోవడానికి కానీ నేను పుట్టించింది దేవుడు. ఏదైనా ఉంటే ఏం చేయాలా? సాధించు. వస్తాయి, కష్టాలు వస్తాయి, రాకుండా. గొలియాతు వంటి మహాశ్రమలు కళ్ళ ముందు కనబడుతున్నా సరే నీ కళ్ళల్లో బెరుకు కనబడకూడదు. కళ్ళలో ఏం కనబడకూడదు? ఇప్పుడు చూసిన వాళ్ళందరికీ ఏం పడుతుంది గొలియాతుని చూడగానే? భయం. కానీ దావీదు కళ్ళలో భయం ఉందా? ఇప్పుడు సౌలు గారి దగ్గర తీసుకెళ్ళరా అన్నాడు. సౌలు దగ్గరికి వెళ్ళి ఈయన చూస్తే చాలా చిన్నపిల్లడు చూసినాడు. ఏంట్రా యుద్ధంలో విజయం సాధిస్తావు? రాజుగారు తీసుకెళ్ళిపోండి, విజయం సాధిస్తాను. ఒరే పని చేయండి రా, మొత్తం అన్నీ వేసేయండి అన్నాడు. వేసుకుంటే కుదరదు, నీ హైట్కి నా హైట్కి సంబంధం ఏం లేదు, నీ వస్త్రాలంకారం నాకు కుదరదు, కాబట్టి ఇవేం వద్దు, నార్మల్ బట్టలు వేసుకుంటా అంటే కొన్ని కత్తి అని కత్తి కూడా కుదరదు, మన పర్సనాలిటీ కత్తి కూడా సెట్ అవ్వదు. మరి ఎలా చంపుతావు? ఆడి కత్తి నాకు కత్తి. చాలా విచిత్ర విషయం చూడండి. దేవుడు మన పక్షాన్ని ఉంటే మనకి ఆయుధాలు అక్కర్లా, శత్రు ఆయుధమే మన ఆయుధం. అంటే వాడి కంటితో వాడి కన్నే పొడిచేలా ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. విచిత్రం చూడండి. ఇప్పుడు నేను అనుకుంటాను ఇలాగా, దావీదు ఎవరైనా అడిగారు అనుకోండి, రే బాబు ఏదిరా శిరస్త్రాణం ఏది? లేదు. మైమరిపేది? లేదు. కత్తేది? లేదు. ఇంకేమి లేకుండా ఏం చేద్దామని రా యుద్ధానికి అని అంటే అవన్నీ తెచ్చుకుంటున్నాడుగా, ఇంకా నాకెందుకు? మీకు అర్థమైందా? వాడి ఆయుధాలే నా ఆయుధాలుగా మారుస్తాడు నా దేవుడు. గుర్తుపెట్టుకో, చాలా సందర్భాల్లో నువ్వు ఎలాగరా, నీకు డబ్బు లేదు, పరిస్థితి లేదు, వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, ఎలా అని అంటే ఏమక్కర్లా, దేవుడు ఉన్నాడుగా. ఈ మాట చెప్పాలా? దావీదు మాట ధైర్యంగా చెప్పినది. ఎలా విజయం సాధిస్తారా? ఏం పర్లేదు, సింహాన్ని చంపాను, ఎలుగుబండిని చెప్పాను, ఆఫ్టర్ ఇదంతా వీడంతా అని అంటున్నాడు. వీడు చెప్తుంటే మిగతా వాళ్ళకి నమ్మశక్యంగా ఉందా? కొన్ని సందర్భాల్లో మనం కూడా పర్వాలేదు, భవిష్యత్తులో నేను ఎదుగుతా, దేవుని కొరకు నిలబడతా, ఈ స్థాయిలో నేను ఉంటా అని చెప్పి చూడండి, నమ్ముతారా? ఇప్పుడున్న స్థితి చూసినవాడు ఎవడో నమ్మడు. నమ్మవలసిన అవసరం లేదు. కానీ విచిత్రం చెప్పనా, నువ్వు నమ్మాలి ఫస్ట్.
ఎవరు నమ్మాలా? ఎవరు నమ్మాలా? నువ్వు బాగుపడతావని నీకే నమ్మకం లేకపోతే ఇంకెవరు నమ్మాలా? నాకు నమ్మకం లేదండి, నా జీవితమే ఇంత, నా బ్రతికే ఇంక నీకే నమ్మకం లేకపోతే ఇంకెవరికి ఉండదు? నిలబడేవాడికి ముందే ఉండాలా? యుద్ధంలోకి పిరికివాళ్ళలాగా వణుకుతా వెళ్తే ఇంక విజయం ఎక్కడ వస్తుంది? ముందే సగం చచ్చిపోతావు కదా. మీకు అర్థమవుతుందా? అంటే గుండెల నిండా ఏముండాలా? ధైర్యం ఉండాలా, నీ మీద నీకు నమ్మకం ఉండాలా. నీ మీద నీకే నమ్మకం లేకపోతే ఇంకెదరోళ్ళకి ఎక్కడ ఉండదు? ఇప్పుడు దావీదుని ప్రపంచమంతా నమ్మకపోవచ్చు, దావీదు మీద దావీదుకి నమ్మకం ఫస్ట్. ఎందుకంటే నా పక్షాన్ని ఎవరు విజయం సాధిస్తారు అంటే ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఎవరిలో ఉంది? అసలు వెళుతున్నప్పుడు వణుకుతూ వెళ్ళాడా? చెప్పండి, ఎలా వెళ్ళాడు? కాళ్ళు వణుకుపోట్ల, కళ్ళల్లో చేతులు వణుకుపోట్ల. కొంతమంది చూడండి టెన్షన్ వచ్చినప్పుడు చేతులు ఎలా నిలిపించుకుంటారు కదా కొంతమంది. ఆ సెక్షన్ అసలు దావీదుకి లేనే లేదు. ఎలా వెళ్ళాడండి? వీడంతా వీడి పరిస్థితి అంతా లేపి అవతల పడేస్తా అనుకుంటూ వెళ్ళాడు. అసలు అక్కడున్న గొలియాత్కి ఈయనకి సంబంధం ఉందా? సంబంధం లేదు. కొన్ని సందర్భాల్లో మన సమస్యలకి మన బ్రతికి సంబంధం ఉండదు. అలా నా బోటోళ్ళకి ఇంత పెద్ద సమస్య ఎలా చేస్తారని పెట్టావు ప్రోవా అన్నారు ఎప్పుడన్నా? కొన్ని సందర్భాల్లో కొంతమంది అనుకుంటారు నా స్థాయికి మించి సమస్యలు పెట్టేసావు ప్రభా. ఎలా అంటే నీ స్థాయికి మించి సమస్యలు పెట్టిన దేవుడే నీ సమస్యలను తీర్చగలిగే గుండె నిబ్బరాన్ని కూడా ఇస్తాడు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే చెప్పండి, గుండెల్లో ఏమొస్తుంది ముందు? పిరికి కదా. పిరికోళ్ళు కూడా పరలోకం చేరంట. పిరికోళ్ళు ఎక్కడ చేరంట? పరలోకం చేరు. గుర్తుపెట్టుకోండి. మనసులో భయపడిపోయి ఎప్పుడు కొంతమంది చూడండి ఎప్పుడు భయంగా ఉంటారు. ఎప్పుడు ఏం జరిగిపోతుంది ఎందుకంత టెన్షన్? జరిగేది ఎలాగా జరక్క మాందం. అవసరమైతే జరిగేదాన్ని కూడా మార్చగలిగిన సమర్థుడు నా ప్రభువైన యేసుక్రీస్తు. మీకు అర్థమైందా? అందుకే ఫస్ట్ నీ మనసులో ఏముండాలా చెప్పండి? ఒకటి ధైర్యం ఉండాలా, నమ్మకం ఉండాలా. మన మీద మనకేముండాలా? నీ మీద నీకు నమ్మకం ఎప్పుడు వస్తుంది అంటే దేవుడిని నమ్మినప్పుడు. ఎవరు నమ్మినప్పుడు? ఇప్పుడు నా వెనక నా దేవుడు ఉన్నాడు అన్నప్పుడు ఒక ధైర్యం వస్తుంది. దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఆశ్చర్యక్రియలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే గుండెల నిండా విశ్వాసం వస్తుంది, గుండెల నిండా ధైర్యం వస్తుంది. మీకు గుర్తుపెట్టుకోండి, చాలా సందర్భాల్లో సమస్యలో భయపడుతున్నామంటే కారణం ఏంటంటే వాక్యం నీ హృదయంలో లేదు. వాక్యం ఎప్పుడైతే లేదో, గత కాలంలో అద్భుతమైన భక్తుల చరిత్రను చదువుతున్నప్పుడు వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు చేశాడు, నా జీవితంలో ఎందుకు చెయ్యడు అనే విశ్వాసం నీ గుండెల్లో వస్తుంది. మీరు చెప్పండి, ఇప్పుడు అంత ధైర్యం చూసినప్పుడు, ప్రపంచమంతా వణుకుతున్నప్పుడు గొలియాత్ అంత దావీదు అంత ధైర్యంగా ఎలా వెళ్ళగలిగాడు? తన మీద తనకు నమ్మకం, తను నిలబెట్టిన దేవుడిపై నమ్మకం. అందుకే విశ్వాసం తెలియడు. భయపడి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనసులో భయం వచ్చినప్పుడు సగం చచ్చిపోతాం. ఆలోచన క్షీణించిపోద్ది, ధైర్యం క్షీణించిపోద్ది. మీకు విషయం తెలుసా? కొన్ని సందర్భాల్లో బలహీనుడైనా సరే ధైర్యంగా నిలబడితే బలవంతుని కూడా జయించగలరు. ఎందుకనంటే ఒకసారి మైక్ టైసన్ పేరు విన్నారా మీరు? ఎప్పుడన్నా విన్నారా? వినలేదు. మైక్ టైసన్ అని కొట్టండి, ఇంకా చచ్చిపోలే, బతికే ఉన్నాడు. మైక్ టైసన్ అంటే మహాబలుడు అతని పేరు. ఎందుకనంటే అతను బాక్సింగ్ రింగ్లో దిగితే బాక్సింగ్ తెలుసు కదా, కొట్టడమే. బాక్సింగ్ రింగ్లో దిగితే ఎంతటి యోధుడైనా సరే చిత్తు చేసి అవతల పాడేసేవాడు. 2 రౌండ్లు కొట్టి అవతల పాడేసేవాడు. అంత బలాఢ్యుడు. ఇంకా చెప్పాలంటే అతన్ని కొట్టాలి అని కాదు, అసలు అతనితో ఫైట్ అనే ఆలోచనకే ముందు చచ్చిపోయేవారు వీళ్ళు. ఆ భయంతో వెళ్ళేవారు, ఓడిపోయేవారు. పైగా అతను చూస్తేనే భీకరంగా ఉండేవాడు. మనిషి గుండేసుకుని మంచి బలంగా ఉండేవాడు. అతను చూసే భయపడేవారు. బహుశా గొలియాతును చూస్తే ఎంత భయపడేవారో మహాబలుడు మైక్ టైసన్ అనే పేరు అతనికి. అతను చూసినా అంత భయపడేవారు. విచిత్రం ఏంటంటే అతని పేరు నాకు గుర్తు రావట్లేదు అని ఒక అతను అనౌన్స్మెంట్ చేశాడు, నేను మైక్ టైసన్తో ఫైట్ చేస్తా అని అనౌన్స్ చేశాడు. అతను చూడడానికి చాలా సన్నగా ఉన్నాడు. అందరూ ఏమనుకుంటున్నారంటే, మొత్తం బాక్సింగ్ ప్రపంచం అంతా ఏమనుకుంటుందంటే ఫస్ట్ రౌండ్లోనే అయిపోతాడు లేడు అని డిసైడ్ అయిపోయారు. అతని పేరు కూడా గుర్తు రావట్లేదు. వాళ్ళ అమ్మకి ఏదో మాట ఇచ్చాడంట. అతను ఆ మాటను బట్టి ధైర్యంగా నిలబడ్డాడు. రింగ్లో వచ్చాడు. అతను చూడడానికి చాలా బక్కపలుచుకున్నాడు. వీడియో చూశాను, అది చాలా సన్నగా ఉన్నాడు. మొత్తం మీద 2 రంగులోకి అడుగుపెట్టాడు. విచిత్రం ఏంటంటే ఇతను యుద్ధంలో దిగాడు, అందరితో ఏం చెప్తున్నాడంటే విజయం నాదే అంటున్నాడు.
పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఎందుకంటే అప్పుడు టెలివిజన్స్ లేవు కదా. అతను ఏమన్నాడు తెలుసా, ప్రతి పత్రిక ఇంటర్వ్యూలో కూడా ఏమన్నాడు తెలుసా, మైక్ టైసన్ పై విజయం నాదే, చూడండి వచ్చే బౌట్లో ఆ రింగ్లో విజయం మందే, మైక్ టైసన్ మట్టి కరిపిస్తా అని చెప్పి అనౌన్స్మెంట్లు ఇస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచం అంతా ఏమనుకుంటున్నారు తెలుసా, ఈడేంట్రా బాబు ఎంత ధైర్యంగా ఇస్తున్నాడు. విచిత్రం తెలుసా, అతని ధైర్యాన్ని బట్టి మైక్ టైసన్కి మనసులో ఎక్కడో చిన్న అనుమానం మొదలుపెట్టి, ఏంటి ఇంత ధైర్యంగా నన్నే గెలుస్తాను అంటున్నాడు, అసలు నా ముందు రింగులో దిగి నిలబడడానికి, నా కళ్ళలో సూటిగా చూడడానికి కూడా గజగజ వణికిపోతారే బాక్సర్లు, అలాంటిది వీడేంటి ఇంత ధైర్యంగా ఇస్తున్నాడు అంటే, చూడండి ముందు మానసికంగా డౌన్ చేస్తున్నాడు ఎవరిని, శత్రువుని. ఎవరిని? మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం పడిపోతున్నాం అనుకున్నప్పుడు ధైర్యంగా నవ్వుతూ నిలబడి చూడండి, అవతలోడికి టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. ఏంటి నాశనం అయిపోవడం అనుకున్నాం కదా, నేను ధైర్యంగా ఎంత హ్యాపీగా ఎలా ఉన్నారు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన శత్రువులకి మనం హ్యాపీగా కనబడటమే మనం ఇచ్చే గిఫ్ట్. వాళ్ళకి కొన్ని సందర్భాల్లో మనం నాశనం అయిపోతామని చూస్తూ ఉంటారు కదా, చూసినప్పుడు మనం కూడా ఎప్పుడు ఏడు మొహం వేసుకుని ఇలా ఉన్నాం అనుకోండి, ఆడికి మహానందంగా ఉంటుంది. మీరు హ్యాపీగా ఉండండి, ఆడికి మొదలవుద్ది టెన్షన్, నీ శత్రువుకి మొదలవుద్ది టెన్షన్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన శత్రువుని చిత్తు చేయాలి అంటే మనం హ్యాపీగా ఉండడమే. నువ్వే ముందు పోయి కృంగిపోయి కృషించిపోయి నశించిపోయి మళ్ళీ తెల్లవారు లేచి యుద్ధము యెహోవాదే, మనసులో మాత్రం చెప్పండి, నేను ఒక పిరుకోని ప్రభువా, నా వల్ల కాదు ప్రభు, పిరిగి సన్నాసిని, నా వల్ల కాదు ప్రభు, ఏదో పైకి మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తున్నాను కానీ ఇలా దిక్కుమాలి ప్రార్థన చేయకు. దేవా నీ పట్ల నాకు అపారమైన విశ్వాసం ఉంది, నేను భయపడట్లా. ఇప్పుడు మహా అయితే ఏం జరుగుతుంది, రెండు జరుగుతాయి యుద్ధంలోకి వెళ్తే, ఒకటి వాటమే లేకపోతే గెలుపు, రెండిట్లో ఏదో జరుగుతుంది కదా, మీకు అర్థమవుతుందా. కానీ విచిత్రమైన విషయం చెప్తానండి, దావీదు వెళ్ళినప్పుడు ఓడిన చరిత్ర గెలిచిన చరిత్రే. మీకు అర్థమైంది అర్థం కాలేదా, ఓడిన చరిత్రే. ఎందుకో తెలుసా, ఒకవేళ ఓడిపోవడం కూడా అంత మహాబోళ మీద ఓడిపోతాను, ముందే ఆడుకోవటం పెద్ద విషయం ఏంటి, ఈడి పర్సనాలిటీ ఏంటి, ఆడి పర్సనాలిటీ ఏంటి, ఆ పిచ్చికి మీద బొమ్మాస్త్రం లాగా పెద్ద విషయం ఏంటి, అక్కడ కూడా ఈయన గ్రేట్ అవుతాడు. కనీసం పోరాటానికి వెళ్ళాడు, అతను అంత చిన్న పర్సనాలిటీ వేసుకుని ఆడంతా ఇటు పర్సనల్, మేమే భయపడిపో అసలు యుద్ధరంగంలో నిలబడ్డంటే సగం గెలిచినట్టే సూప్రత్నం అంటారంటారా. అంటే దావీదు ఓడిన చరిత్ర అవుద్ది, గెలిచిన చరిత్ర అవుద్ది. మీకు అర్థమైంది. ఇప్పుడు మైక్ టైసన్ ఆ జీవితంలో అతను విషయంలో కూడా అదే జరిగింది, ఓడిన చరిత్రే గెలిచిన. నేను అందుకే అంటాను, సమస్యల్లో ఓడిన చరిత్ర సంచేసిన అవ్వాలా, గెలిచినా సంచేసిన అవ్వాలంటే ముందు నీ గుండెల్లో ఏముండాలా చెప్పండి. మాటల్లో ఉంది కానీ గుండెల్లో మాత్రమే కదా. కొంతమంది పరీక్ష రాయడానికి వెళ్ళినప్పుడు ఏ+B డోర్ ముందు బయట నుంచి ఆ లాస్ట్ మినిట్లో ఏం చేస్తారు నాకు ఇప్పుడు కూడా అర్థం కాదండి. నేను చదివినప్పటి నుండి చూస్తున్నాను, నేను చదువుకునేటప్పటి నుంచి. ఎందుకంటే నేను చదువుకునేటప్పుడు కూడా నా స్నేహితులందరూ కూడా బయటకు వచ్చి అసైన్మెంట్స్ ఉంటాయి కదా, అసైన్మెంట్స్ రాసేటప్పుడు నేను ఇంటి దగ్గర చదివేసి బుక్ మూసేసుకుని ధైర్యంగా వెళ్ళి కూర్చొని, యారా నువ్వేం చదవవా అనేవాడు, నేను చదవను అనేవాడిని. నా ధైర్యం ఏంటి, అయిపోయింది, ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాను నేను, నా ధైర్యం నాది. వీళ్ళు ఏం చేసేవారు తెలుసా, ఇంకా రే బుక్స్ మూసేయండి అనేవారు కూడా. ఈ చదివి కూడా మర్చిపోతావు కదా, మర్చిపోతారు కదండి. కొంతమందికి ఏంటో తెలియదు, ఆ చివరి క్షణంలో కూడా పేజీలు తిరగేసి అంత వీక్నెస్ ఉంటుంది కొంతమందికి. వద్దు, రాత్రి చదువు, పొద్దున్న చదువు, అసలు పుస్తకం లేకుండా వెళ్ళిపో ధైర్యంగా. ఏదో మహా అయితే ఏమవుద్ది, పాస్ అవుతాలే అది ఫెయిల్ అవుతావు. టెన్షన్ పడటంలో పాస్ అయ్యేది కూడా నాశనం అయిపోద్ది. అదే టెన్షన్ పడకుండా వెళ్ళామనుకోండి, మన మైండ్లో ఎక్కడో నిక్షిప్తమై ఉంటుంది మనం చదివింది. మీరు గుర్తుపెట్టుకోండి, కొన్ని సందర్భాల్లో మనం మర్చిపోయిన వాటిని కూడా సందర్భానుసారం గుర్తొస్తూ ఉంటాయి. ఎందుకు గుర్తొస్తాయి, కాన్ఫిడెన్స్గా ఉన్నప్పుడు గుర్తొస్తాయి, టెన్షన్ పడుతున్నప్పుడు గుర్తున్నాయి కూడా మర్చిపోతాం కదా. అలాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఉండండి. మహా అయితే ఏమవుతావు, ఓడిపోతే అది గెలుస్తావు, ఓడిపోతే సూపరు, గెలిస్తే సూపరు, ఓడిపోయావా దాని నుంచి ఏదో పాట నేర్చుకుని మళ్ళీ నిలబడతావు కదా. ఏదో ఒకటి ముందు గెలిచినా ఓడినా ధైర్యంగా నిలబడాలి కదా. ఆ ధైర్యమే లేదు. కానీ ఎవరికి ఆ ధైర్యం, దావీదుకు ఉంది, ఆ కుర్రోడికి ఉంది. ఇప్పుడు ఈ మైక్ టైసన్ టెన్షన్ పడుతున్నాడు, యుద్ధ రంగంలో అడుగుపెట్టారు. విచిత్రమైన తెలుసా, టిక్కెట్లన్నీ హాట్ కేక్ లాగా ముడిపోయి. ఎందుకనంటే టిక్కెట్లు దొరకలే ఆ రోజు.
ఎందుకు అని అంటే అసలు ఈ యుద్ధంలో ఎవడ విజయం సాధిస్తాడు ఈ బాక్సింగ్లో అని ప్రపంచమంతా ఎదురు చూస్తున్నారు. విచిత్రం చూడండి, ఒక బలహీనుడు ఒక బలాఢ్యుడిపై యుద్ధం అని అంటే ముందే వాడు మనదే విజయం అని అంటే ప్రపంచమంతా చూస్తారు. చూడరా, ప్రపంచమంతా 1000 కళ్ళు పెట్టుకుని ఏం జరుగుద్దో అని చూస్తున్నారు. ఇంతకీ మైక్ టైసన్ మనసులో ఏం మొదలైంది చెప్పండి? ఇప్పుడు ఏం మొదలైంది? ఎక్కడో భయం మొదలైంది. వీడి ఇన్ని బేరాలు బలుగుతున్నాడంటే కొంపదీసి బాగా ప్రిపేర్డ్గా వచ్చాడా, లేకపోతే ఏంటి వీడి నా వీక్నెస్ అని వీడికి తెలిసినాయి ఏంటి, వీడికి ఇంత ధైర్యం ఏంటి, నా పర్సనాలిటీకి వాడి పర్సనాలిటీకి సంబంధమే లేదు కదా అని ఆలోచిస్తున్నాడు. యుద్ధ రంగంలో అడుగుపెట్టాడు. ఫస్ట్ రౌండ్ అడుగొట్టేశాడు. తర్వాత యుద్ధంలో పోరాడి 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 విచిత్రం ఏంటంటే ఆడు గెలిచేసాడు. బాక్సింగ్ హిస్టరీలోనే అతిపెద్ద విజయం, సెన్సేషన్ కూడా అదే. ఇప్పుడు మొదటి నుంచి ఏం చెప్పాడో అది జరిగిందా లేదా? ఎలా జరిగింది? తన బలం వల్ల. సంకల్ప బలం ఉంటే నేను కొట్టగలను, నేను చేయగలను, ఎస్ ఐ డూ ఇట్ అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో ఏదైనా చేయగలవు. నేను చేయలేను, చెందలేను అంటే ఎప్పటికీ చేయలేవు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాన్ఫిడెంట్ ఉంటే ఈ రోజు కాదు రేపు కొడతాం. గుర్తుపెట్టుకో, ఇప్పుడు ఈరోజు అటెంప్ట్ చేసాం, కొట్టాలని కాదు, కొట్టరు కానీ కాన్ఫిడెంట్గా కొట్టు, పంచి గట్టిగా పడుద్ది. అవునా కదా? ఇప్పుడు భయపడేవాడికి నరాల వీక్నెస్ వచ్చేదిగా. ఇప్పుడు కొంతమంది టెన్షన్ పడినప్పుడు చేతులు ఏమవుతూ ఉంటాయి, వణుతూ ఉంటుంది. కొంతమంది పాట పాడుతున్నారు, చివరింగ్ అవుతూ పాటలు పాడుతూ ఉంటారు. కొంతమంది బయట విపరీతంగా మాట్లాడుతూ ఉంటారు. ఒక్కసారి స్టేజ్ ఎక్కి మాట్లాడమంటే స్టేజ్ వచ్చిన తర్వాత చెమటలు ఒళ్ళంతా పట్టేస్తూ ఉంటాయి, కాళ్ళు వణికిపోతూ ఉంటాయి, చేతులు వణికిపోతూ ఉంటాయి, చెమటలు పట్టేస్తూ ఉంటాయి. దీంట్లో ఉన్న పాట నాశనం అయిపోద్ది. నిజమే కదా? అంటే ఎప్పుడైతే నీ మనసులో అనుమానం వచ్చిందో నీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏమైనాయి చెప్పండి. ఇప్పుడు పేతురు కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు నీళ్ళపై నడిచాడు. మనసులో ఏమొచ్చిందంట? అనుమానం. ఏమొచ్చింది? అనుమానం రాగానే ఏమవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అంతకుముందు నిలబడ్డాడేగా. నిలబడ్డానికి కారణం కాన్ఫిడెన్స్. ఎవరి మీద? దేవుడి మీద కాన్ఫిడెన్స్. దేవుడు నిలబెట్టగలడు, విజయాన్ని ఇవ్వగలడు, నా బ్రతుకును మార్చగలడు, ఏదైనా చేయగలడు అనే కాన్ఫిడెంట్ గుండె లోతుల్లో ఉంటే విజయం నీదే. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే మనసులో ముందు అసలు నీకు అసలు నమ్మకమే లేదు. ఫస్ట్ దావీదు వెళ్ళాడు ధైర్యంగా, రే నిన్ను చంపేస్తా అన్నాడంట. ఎవరిని చూసి? కర్ర పట్టుకుని వెళ్ళాడంట. ఏరా నేను కుక్కనా, కొట్టడానికి వస్తున్నాడు రా అన్నాడు. ఎవరిని చూసి? ఇప్పుడు ప్రజలందరూ ఏం చూస్తున్నారంటే కత్తి ఏది, శస్త్రానం ఏది, అసలు ఏది? ఇప్పుడు యుద్ధంకి వెళ్ళే వ్యక్తి యొక్క పరిస్థితులు అంటే అతని బాడీ లాంగ్వేజ్ కానీ శరీరం యొక్క అలంకరణ కానీ డిఫరెంట్గా ఉంటుంది కదా. పైన ఇది ఉంటుంది, తలకు శిరస్త్రానం ఉంటుంది, ఇక్కడ ఒక కవచంలా ఉంటుంది, బాణాలు వేసి గుచ్చుకోకుండా, కాళ్ళ నుంచి కాళ్ళకి ఇక్కడ వరకు షూస్లా ఉంటాయి. ఇన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా. ఇవన్నీ పడతారు కదా. వీటితో పాటు ఒక బాణం, ఒక సెటప్, రకరకాలు ఉంటాయి. ఇవేమీ లేవు. ఒక సంచి వేసుకుని 4 రాళ్ళు వేసుకుని వెళ్ళాడంట. 5 రాళ్ళు వేసుకున్నాడు ఒక సంచి. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళి కూడా సంచిలో రాళ్ళు వేసుకెళ్తాడా? వెళ్తాడు ఎవడన్నా? సంచిలో రాళ్ళు వేసుకుని వెళ్ళు. ఇప్పుడు చూసేవాళ్ళు ఈడెవడరా, ఎవడన్నా కత్తి పట్టుకొస్తాడు, డాల్ పట్టుకొస్తాడు, ఈటు పట్టుకొస్తాడు, ఇంకా రకరకాలు పట్టుకొస్తాడు. ఈడేంటి రాళ్ళతో వచ్చాడేంటి? విచిత్రం అంటే తెలుసా, రాళ్ళు అన్నీ పట్టుకొచ్చాడు కానీ ఒక రాయితో యుద్ధం సాధించాడు. అట్ట గట్టిగా చెప్పలు కూడా దేవుడు అనుభవించాడు. ఒక్కటి చాలు, ఒక్క అటెంప్ట్ చాలు. ధైర్యం నీకుంటే, గుండె లోతుల్లో విశ్వాసం నీకుంటే, దేవుని కొరకు కన్ని పెట్టగలిగే సహనం నీకుంటే విజయం నీ సొంతం. డౌట్ లేదు. మీకు అర్థమవుతున్నా? అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా ఏం పర్లే, నేను కొట్టగలను, నేను చేయగలను, నేను డెవలప్ అవ్వగలను, ఇది ఆలోచించండి. అంతేగాని నాశనం అయిపోతా నేను తొందరలో రోజుల దగ్గర పడిపోయి నాకు నువ్వే అనుమానంతో చచ్చిపోతా ఉంటే అది జరుగుద్ది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీ మనసులో ఏ దరిద్రాన్ని తలంచావో చెప్పండి. అందుకే కొన్నిసార్లు నేను అనుకుంటూనే ఉన్నాను ఇలా జరుగుద్దని అన్నారా? జరుగుద్ది. నువ్వు అదే తగలడ్డా, అదే నీ మనసులో మేలు తలంచు, కీడు తలంచుకో, జరగకపోయినా తలంచుకో. అనుకున్నంత మాత్రం వచ్చేస్తా, రావచ్చు రాకపోవచ్చు, కానీ ముందు నీ నోటి వెంట ఆ చెడ్డ మాటలు రావడానికి, అల్ప విశ్వాసపు మాటలు రావడానికి వీలు లేదు. ముందు నువ్వు నమ్మాలిగా. నమ్మితే జరగకపోయినా పర్వాలా. మీకు అర్థమైందా? ఇప్పుడు యుద్ధంలో మైక్ టైసన్ మీద విజయం సాధించకపోయినా గ్రేట్, అతను సాధించినా
ఎందుకో తెలుసా, అసలు ముందు అనౌన్స్ చేశాడు, నేను గెలుస్తా. ఎంత కాన్ఫిడెంట్ ఉంటే, అతనిలో ఎంత ధైర్యం ఉంటే ఆ కుర్రోళ్ళలో, అంత బలార్జుణ్ణి అన్నిసార్లు అంతమంది మట్టి గడిపించిన వాడి మీదకి యుద్ధానికి వస్తాడు. ఆర్డర్ గ్రేట్. ఓడినా కొన్నిసార్లు అంటారు కదా, ఓడిపోయినా కానీ మనసు గెలిచాడు అని అంటారు కదా. క్రికెట్లో కానీ గేమ్స్లో కానీ ఎవరు తెలుసా, పలానా ఆటగాడు ఓడిపోయినా కానీ ప్రేక్షకుల హృదయాన్ని గెలిచాడు అని అంటారు. అంటే ఏంటి తెలుసా, పోరాడాడు. ఏం చేశాడు? మీకు విషయం చెప్పనా, పోరాడిన తర్వాత ఓడిపోయినా పర్వాలా. ఎందుకు తెలుసా, పోరాడాడు. కానీ విచిత్రం తెలుసా, మన దేవుడు ఓడిపోనివ్వడండి. ఏం చేయనివాడు ఆయన? ఒకవేళ అప్పుడు ఓడిపోయావు, మళ్ళీ అటెంప్ట్ చేయి. ఓడిపోయావు, మళ్ళీ అటెంప్ట్ చేయి. ఓడిపోయి మళ్ళీ అటెంప్ట్ చేయి. కొన్నిసార్లు ఓడిపోతున్నావు అంటే లోపం నీలో ఎక్కడో, అవి సరి చేసుకుని అటెంప్ట్ చేయి. సరి చేసుకోకుండా అటెంప్ట్ చేయి. దావీదు కరెక్ట్గా నిలబడ్డాడు. యుద్ధంలో వెళ్ళాడు, ఒక రాయి తీశాడు, వేశాడు. విచిత్రమైన తెలుసా, కరెక్ట్గా వెళ్ళి ఎక్కడ తగిలింది? ఇప్పుడు ఇవన్నీ కవచాలు మొత్తం ఒళ్ళంతా ధరించేసుకున్నాడంటే అయ్యగారికి ఎక్కడ ఖాళీ లేదు బాడీలో. ఎక్కడ ఖాళీ ఉంది? కరెక్ట్గా రాయిల్లో ఎక్కడ తగిలింది? ఎక్కడ తగిలింది? ఇప్పుడు అక్కడ తగిలేలా చేసింది ఎవరు? ఇప్పుడు అన్ని బేరాలు పలికి, రే నిన్ను లేపేస్తా, చంపేస్తా అని పిలిస్తీలే దేవత పేరుతో వచ్చి శపించినోడు, నువ్వెంత ఆఫ్టర్లు గాడివి అన్నవాడు ఒక్క రాయి తప్పకి ఏమయ్యాడంట? వృక్షంలాగా, వటవృక్షంలాగా అలా కొప్పగూలిపోయాడు. పరుగున వెళ్ళాడు. ఆ వరలోంచి కత్తి తీశాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దావీ చేతిలో కత్తి ఉందా లేదా? ఉంది, వచ్చింది, వస్తుంది. ఎవరి కత్తి? ఆడకత్తే. మన శత్రువులు నాశనం చేయాలంటే మనకు ఆయుధాలు అక్కర్లా. శత్రువు ఆయుధం మన ఆయుధం. కొన్నిసార్లు వాడు వెళ్తే వాడికన్నా పొడి చేస్తాం. పొడిచేలా దేవుడు చేస్తాడు. ఎప్పుడు? మన మీదకి వచ్చినప్పుడు. అందుకే ప్రత్యేకంగా నువ్వు సిద్ధపరచుకుని 10 మంది బెటాలియన్ వేసుకుని దెబ్బలాడడానికి వెనకాల 10 మంది నోరులో ఉన్నవాళ్ళని బ్యాచ్ చేసుకుని అక్కర్లా. నువ్వు ఒక్కడో చాలు. ఇప్పుడు గొలియాతు ముందు నిలబడడానికి 1000 మంది వచ్చారు, ఒక్కడొచ్చాడా? 1000 మంది వచ్చారా? చంపడానికి, యుద్ధంలో ఎదుర్కోవడానికి. చూడడానికి 1000 మంది వచ్చారు, లక్షల మంది వచ్చారు. ఎక్కడైనా గొడవ పడితే చూడడానికి 10-15 మంది వస్తారు. ఆపడానికి ఎవరు రాడు. కానీ నిజమే కదా. ఎవరినిద్దరు దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి, చుట్టూ అవునా కదా. అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకోండి, చుట్టుపక్కల వాళ్ళందరికీ వేడికే. భార్య భర్తలు ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి, చుట్టుపక్కల వాళ్ళందరికీ పండగే. టీవీ చూసినట్టు చూస్తారు షో. కొంతమందికి అదో ఆనందం. ఎవడ కొంపలాడి తగలరచ్చు కదా. పక్కల కొంపలు ఏం జరుగుతుందో కావాలి కొంతమందికి, అదో ఆనందం. ఇప్పుడు ఏ కుటుంబంలో సమస్య లేకుండా ఉంటాయి? ఉండవు కదా. ఈ లక్షల మంది రెడీ అయిపోరు, వెళ్ళొచ్చు కదా యుద్ధంలోకి. మేము వెళ్తాం అని ఒక్కడన్నాడా? నేను వెళ్తా అని దావీదు అన్నాడు. మీకు అర్థమైందా? ఆ కాలంలో కూడా యెజెబెలు చాలామంది ప్రవక్తలను చంపిస్తూ ఉంటే అందరూ భయపడిపోతూ ఉంటే ఏలియా మాట అన్నాడు, దేవా ఎవ్వరు రాకపోయినా రోషం కలిగి నేనొక్కడిని అన్నాడు. ఎంతమంది అట? మన శత్రువులు 1000 మంది ఉండొచ్చు, మనం ఒక్కడమే. గుర్తుపెట్టుకో, 1000 మందితో విజయం సాధించడం గొప్ప విషయం కాదు. మనం ఒక్కరు ఉండగానే మన వెనక విజయాన్ని ఎవరిస్తారు? ఎందుకో తెలుసా, మన పక్షాన యుద్ధం చేసేది ఎవరు? దేవుడే. అందుకే గుర్తుపెట్టు, భయపడద్దు. అందుకే అన్నాడు కదండి యెహోషువతో ఏమన్నాడు? మీరు భయపడకుడి, జడియకుడి, యుద్ధము అన్నాడు. భయపడొద్దు, జడియొద్దు. మరి నువ్వు ఎలా ఉండాలి? మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవడైనా సరే మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, మనం అయిపోయామని చెప్పి మన గురించి చెడ్డ మాటలు ప్రచారం చేస్తూ మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వు చెప్పాల్సిన మాట అంటే చిరునవ్వుతూ ఉండి అంతే. వాళ్ళ గురించి నువ్వే కామెంట్ చేయాల్సిన అవసరం, మనం నూరేసి పడిపోవాల్సిన అవసరం. కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు మాట్లాడాల్సి వస్తుంది, నేను కాదని చెప్పట్లా. కానీ వాళ్ళకి మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఆలోచన ఉంటుంది. నన్ను మంచోళ్ళు అనుకోవాలని చెప్పి అందరికీ నేను అలా చేశాను ఇలా చేశాను చెప్పుకోవడానికి రెడీ అవుతారు కొంతమంది. ఎవరు చెప్పాలి? నువ్వు మంచి వ్యక్తి అని ప్రపంచానికి రుజువుపరచాల్సిన అవసరంలా. ఎవరికి చెప్పాలా? దేవుడు చెప్పాలి. నువ్వు కరెక్ట్గానే ఉన్నావని దేవుడు చెప్పాలి. నీ మనసు చెప్పాలి ఫస్ట్. నీ మనసు తెలిసిపోద్దిగా. నువ్వు తప్పు చేస్తే సరి చేసుకో, పొరపాటు చేయకుండా కరెక్ట్గా ఉంటే భయపడకుండా నిలబడు. మీకు అర్థమవుతుందా? దావీదు నిలబడ్డాడు, యుద్ధంలో కొట్టాడు, కత్తి తీశాడు. విచిత్రం చేశా, కత్తితో తల నరికేసి ఆ తల పట్టుకున్నాడంట. ఎవరి తల? మరి సింగిల్ చేతితో పట్టుకున్నాడు, 2 చేతితో పట్టుకున్నాడు, అది తెలియదు. తలకాయ అంత బరువు ఉంటుంది కానీ ఒక చేతితో పట్టుకుని ఉంటాడు. ఓ చేతితో ఖడ్గం, ఓ చేతితో తల పట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దాకా దావీదుని చూసి ఏమన్నారు ప్రజలు? నవ్వారు. వీడికి పేరు వచ్చేద్దని ఏదో ట్రై చేస్తున్నట్టున్నాడు పాపం.
ఏదో రాజుగారు అమ్మాయిని చేసేసుకుందామని ఏదో ఆలోచన ఉంటుంది, అర్ధరాజ్యం కావాలని ఆశ ఉన్నట్టుంది. ఇప్పుడు ఉన్నట్టుంది ఈడు వెళ్ళొచ్చు కదా దానికి. అర్థం కాలేదా? ఇప్పుడు ఇన్ని కామెంట్ చేసి ఈడు వెళ్ళొచ్చు కదా, వెళ్ళో. కొన్నిసార్లు మన దేవుని పని కొరకు దేని కొరకు ముందు వెళ్తున్నాం అనుకోండి, అంత ఆవేశపడిపోతాం. ఎందుకంటే ఈడు ఆవేశపడచ్చు కదా, అలా ఆవేశపడరు వాళ్ళు. చెయ్యని వాడికి ఏమొస్తాయి తెలుసా? మాటలు వస్తాయి. మీరు ఎప్పుడైనా చూడండి, పని చేసి ఉన్నవాడికి మాట్లాడు, పని చేసి కూడా మాట్లాడు, ఎప్పుడు వెళ్ళిపోతారు అంతే. ఖాళీగా పని పాట లేనివాడే సూదిగౌరులని చెప్తా ఉంటారు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళందరూ ఇప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు ఏమన్నారు ప్రతి ఒక్కరు, అబ్బో దావీదు సూపర్. అందుకే చెప్తాను, హేళన చేసిన నోర్లతోనే చెప్పండి పొగుడేలా చేస్తారు. కట్టండి గట్టిగా, మీకు అర్థమైంది. ఇప్పుడు దావీదుని చూసాను, దావీదు సూపర్. ఇప్పుడు వరకనే అన్నవాళ్ళు కూడా, చులకనగా తీసి పాడేసిన వాళ్ళు కూడా దావీదు సూపర్, దావీదు సూపర్, దావీదు సూపర్. గుర్తుపెట్టుకో, కొన్ని సందర్భాల్లో పరిస్థితులు మనకు వ్యతిరేకంగా కనబడతాయి. పరిస్థితిలో మనల్ని అపార్థం చేసుకునే మనుషులు ఏళనకరంగా మాట్లాడే సందర్భాలు ఉంటాయి. మనం మంచి చేసినా ప్రజలు అపార్థం చేసుకునే పరిస్థితులు ఉంటాయి. అపార్థం చేసుకుని మన గురించి మాట్లాడుతున్నప్పుడు కృంగిపోవాల్సిన అవసరం 2, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ప్రజల దగ్గర నిలబడి నేను ఇది అని చెప్పాల్సిన అవసరం. గుర్తుపెట్టుకో, నీ మనసు చెప్పాలి, నీ దేవుడు చెప్పాలి. నువ్వు కరెక్టే అయితే నువ్వేంటో ప్రపంచానికి రుజువు చేసే రోజు ఒకటి వస్తుంది. మనం నోరేసుకుని చెప్పాల్సిన అవసరం లేదు. యోసేపు పరిచి చెప్పలా, నేను చేయలేదురా ఈ పని చెప్పలా. జైల్లో 2 మాత్రం బయటికి వెళ్ళారు, పానదాయకుల అధిపతితో మాత్రం చెప్పాడు. కానీ ఎక్కడ కూడా గొంతెత్తి ఆమె కరెక్ట్ కాదు నేనే రైట్ అని ఎక్కడ. కానీ సమయం వచ్చిందా లేదా? నీ తల ఎత్తబడే రోజు ఒకటి. అప్పటి వరకు సహనముతో కనిపెట్టాలి. ఎలా కనిపెట్టాలి? ప్రార్థన చేసుకుందాం, సమయం అయిపోయింది. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి, హృదయం తెరండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఎక్కడైనా అల్పవిశ్వాసం హృదయంలో ఉందా? నమ్మకం లేని స్థితిగతులు ఏమైనా ఉన్నాయా? ఈరోజే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు, గొలియాతు వంటి మహాశ్రమలు నీ కళ్ళ ముందు కనబడుతున్నా, నిందలు హేళనలు వినబడుతూ ఉన్నా, నిలబడు ధైర్యంతో. దేవా నేను నిలబడతానయ్యా, నమ్మకం ఉంది, విజయం సాధించగలనని నమ్మకం నీకుంటే యుద్ధం యెహోవాదే. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు ఏ సమస్య నీ కళ్ళ ముందు ఉందో నాకు తెలియదు, ఏ స్థితిగతులు ఎదుర్కొన్నావు నాకు తెలీదు, ఏ ఇబ్బందులు ఉన్నావు నాకు తెలీదు. కానీ ఆ కష్టాల్లో భయపడి ఏమవుతు మహా అయితే గెలుస్తాలో వార్త 2 గెలు, పోరాడు, దేవుని అడుగు, పోరాటంలో నువ్వు సహాయం చేయి ప్రభు అని చెప్పి సహనముతో కనిపెట్టావు, విజయాన్ని ఇస్తాడు. అటువంటి విశ్వాసం ఈ ప్రభు, పిరికితనం కలిగిన ఆత్మ నాకు వద్దని చిన్న ప్రార్థన చేయండి. మీ కొరకు దైవ సేవకుడిగా ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధ నీ పరిశుద్ధ నామమునకు ఈ రాత్రి మాతో మీరు మాట్లాడుతూ వచ్చిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాం. మీ రాత్రి ప్రభు నన్ను దర్శించారు, మాతో మాట్లాడుతూ వచ్చారు. అవును దేవా, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను అని దావీదు చెప్పాడు. అవును దేవా, దావీదు మొర్ర మీరు ఆలకించారు, యుద్ధంలో విజయం సాధించాడు. అరణ్యంలో ఉన్నా భయపడలా, యుద్ధ రంగంలో నిలబడినా భయపడలా, తోడేలు వచ్చినా భయపడలా, సింహం వచ్చినా భయపడలా, ఎలుగుబంటి వచ్చినా భయపడలా, గొలియాతు నిలబడినా భయపడలా. ఈ రాత్రి ఈ మాటలు వింటున్నప్పుడు చాలా సందర్భాల్లో భయపడుతున్నాం. మా ఆర్థిక స్థితిగతులను బట్టి భయపడుతున్నాం, మాకొస్తున్న నిందలను బట్టి భయపడుతున్నాం, నా కుటుంబ సమస్యలను బట్టి భయపడుతున్నాం, నా అనారోగ్యాన్ని బట్టి భయపడుతున్నాం. ప్రతి సందర్భంలో వెనక్కే జీవితం అయిపోతుంది. నో, ఈ రాత్రి దేవా విశ్వాసము కలిగి అడుగుల ముందుకు వెయ్యగలిగే దావీదు వంటి ధైర్యము కలిగిన ఆత్మను నాకు ఇవ్వు అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన ఆలకించి అంగీకరించి అటువంటి ధైర్యయుక్తమైన ఆత్మీయ జీవితం ప్రతి ఒక్కరిలో అనుగ్రహింపచేయమని, వాక్యంలో ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తాడు ఈ వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము సంధి కూడి వచ్చిన బిడ్డలకు నీ పరిచర్యకు నిరంతరము తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.